ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ రోజును మనం ప్రారంభించడానికి ఈ వాక్య సందేశము ద్వారా మనను దర్శిస్తున్న మన త్రియేక దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి మా యేసయ్య, మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో మీరు పొడిగించి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించి ఈ నీ మాటలను మేము ధ్యానము చేస్తూ ఈ రోజును మేము ప్రారంభించడానికి ఈ ఉదయకాలమే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడనందుకు మీకు వందనాలు. ప్రభువా, ముందున్నటువంటి రోజంతా మమ్మల్ని నడిపించే దేవుడవు, మాకు సహాయము చేసే మా స్నేహితుడవు కనుక ప్రభువా, నీ వైపు కనులెత్తుతున్నాం. మా హృదయాలను బలపరచమని, మా అంతరంగాన్ని దిట్టపరచమని, నూతనపరచమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సంగతిని మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. ఒక కుమారుడు అలసిపోయిన వానిగా ఇంటికొచ్చి అలాగ సోఫాలో వాలిపోయి తలను వెనక్కి వాల్చి అలాగా కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు. కొంత సమయం అయ్యేసరికి కళ్ళల్లో నుండి నీళ్లు గారిపోతూ ఉన్నాయి. ఇంతలో అటుగా వచ్చినటువంటి తన తండ్రి తన కుమారుని గమనించినప్పుడు తన కుమారుడు అలసిపోయినట్టుగా కనబడుతున్నాడు. హృదయంలో ఏదో వేదన ఉన్నట్టుగా అర్థమవుతుంది. కళ్ళ నుండి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఈ విషయాన్ని చూసిన తండ్రి వెంటనే కుమారుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమి జరిగిందని. అప్పుడు కుమారుడు దుఃఖముతో నిండిన తన హృదయములో నుండి తన వేదనంతటినీ తన తండ్రికి వివరించాడు. వెంటనే తండ్రి అంటున్నాడు, నువ్వేమీ దిగులు పడకు, ఇక నేను చూసుకుంటాను. తండ్రి అనుభవజ్ఞుడు, తండ్రి యోగ్యుడు, సమర్థుడు, తండ్రి ఆలోచన కలిగినవాడు కనుక దినములు గడుస్తున్న కొద్దీ తండ్రి పని చేయడం మొదలుపెట్టాడు. ఒకానొక రోజు వచ్చేసరికి ఏ విషయము గురించి అయితే తన కుమారుడు వేదన చెందుతూ ఉన్నాడో ఆ విషయము నుండి, ఆ పరిస్థితి నుండి తన కుమారునికి సంపూర్ణముగా ఆ తండ్రి విడుదలను కలుగజేశాడు. వేదన నిండిన హృదయముతో దిగులు పడుతూ బాధపడుతూ ఉన్న ఆ కుమారుడు ఇప్పుడు ఎంతో పట్టజాలనంత సంతోషముతో, ఆనందముతో గంతులేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ ఆ కుమారుని స్థానములో నువ్వే ఉన్నావేమో. మరి ఆ తండ్రి స్థానములో ప్రభువైన యేసుక్రీస్తు నీకోసమే నిలుచున్నాడు. మరి నీవు వేదన పడుతున్నావు, ప్రయాస పడుతున్నావు, ఆలోచిస్తున్నావు, కష్టపడుతున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, చివరికి అలసిపోయావు. రాత్రి గతించిపోయింది, ఈరోజైనా ఏదైనా మేలు జరగకపోదా అనే ఆశ అయితే నీకుంది, కానీ నీ హృదయం మాత్రం లోపల కృంగిపోయింది. ఇప్పుడు ఆ హృదయ మూలుగును వినేవారు లేరు, ఎవరికి చెప్పినా అర్థం కాదు. కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు చూడు, ఆయన నీ దేవుడు మాత్రమే కాదు, నీ తండ్రి అయి ఉన్నాడు, నీ స్నేహితుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అని యేసయ్యకు పేరు. మరి ఆయన సమర్థుడు, ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఆయన బలవంతుడు, ఆయన సమాధానకర్త అయి ఉండగా నీవు నీకున్నటువంటి ఆ వేదనను, ఆ బాధను, నిన్ను నలగగొడుతున్నటువంటి నీవు అనుభవిస్తున్న ఈ పరిస్థితిని, ఈ భయమును యేసయ్యతో చెప్పుకుంటే ఆయన తప్పకుండా
నిన్ను విడిపించి విమోచించి నీకు సమాధానమును సంతోషమును కలిగించగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అలిసిపోయిన కుమారునితో తండ్రి మాట్లాడగానే తండ్రికి తన దుఃఖమంతా తన వేదనంతా కుమారుడు చెప్పేసుకున్నాడు. మరి నీ యేసయ్యకు నీవు అనుభవిస్తున్న ఆ బాధ ఆ దుఃఖమేంటో చెప్పుకున్నావా? అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మన గురించి చింతించుచున్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. లేదు పాస్టర్ గారు, నేను ప్రతిరోజు దేవునికి చెప్పుకుంటూనే ఉన్నాను అంటారా? అయితే తగిన సమయంలో దేవుడు మీరు ఆశించిన ఆ గొప్ప విమోచన, విడుదల, సమాధానము, సంతోషము మీకు అనుగ్రహించున్నట్లుగా దేవుని కార్యము జరుగునంత వరకు స్థిరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండండి. తప్పకుండా మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఒకవేళ ఇంకా చెప్పుకోని వారైతే ఇప్పుడే యేసయ్యతో ఈ మాట తెలియచేయండి. ప్రభువా, నేను అలసిపోయాను, ఇదిగో ఈ విషయాన్ని బట్టి నేను అలసిపోయాను, ఇదిగో ఈ కారణాన్ని బట్టి నేను అలసిపోయాను. మరికొంతమంది అయితే చేస్తున్నటువంటి అతిక్రమములను బట్టి వారి మనస్సాక్షిలో పొడవబడిన వారై వారి హృదయము, వారి అంతరంగము అలిసిపోయినట్లుగా, కృంగిపోయినట్లుగా ఉంటుంది. పాపభారమైనా పర్వాలేదు, అతిక్రమ భారమైనా పర్వాలేదు, యేసయ్యా నేను పాపము చేశాను అని తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఎలాగైతే ఒప్పుకున్నాడో అలాగా మనము మన అపరాధములను, మన పాపములను ఒప్పుకున్న వారమైతే తండ్రి తన కుమారుణ్ణి క్షమించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. కనుక పనుల భారం వలన అలసిపోయావా? బాధ్యతల వలన అలసిపోయావా? ప్రయత్నాలలో విఫలమవుతూ అలసిపోయావా? పాపము వలన నీ మనసులో నీవు పొడవబడిన వాడవై అలసిపోయావా? యేసయ్య నీ తండ్రి అని జ్ఞాపకం ఉంచుకో. ఆయనకు నీ చింత యావత్తు అప్పచెప్పు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, దేనిని గూర్చి చింతించకండి, ఏలయనగా ప్రభువు సమీపముగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ నియర్ టు యూ మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక మీరు మీ యొక్క విషయములను ప్రభువుకు తెలియచేయండి. అప్పుడు కార్యము జరుగునంత వరకు మన హృదయానికి, మన తలంపులకు దేవుని యొక్క సమాధానము క్రీస్తు యేసు ద్వారా కావలి ఉంటుంది. ఆమేన్. ఆత్మ నీతో చెప్పుచున్న మాట, ప్రియ కుమారుడా, నీవు గ్రహించుదువుగాక. కనుక యేసయ్య ఉన్నాడు, ఆయనకు నీ బాధ చెప్పుకో. వేదనతోనే ఈరోజంతా కొనసాగడం ఎందుకు? ఈరోజు ప్రారంభంలోనే దేవుడు నీతో మాట్లాడాడు గనక యేసయ్యతో చెప్పుకో. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, తలడ వంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా యేసయ్య, మాకు విడుదలను, విమోచనను, పరిష్కారమును అనుగ్రహించి సమాధానముతో మమ్మలను నింపే తండ్రివని ప్రభువా, మీ సందేశము ద్వారా ఈరోజు మేము నేర్చుకున్నాం. కనుక ప్రభువా, నీవు నా తండ్రివని నాయన నేను అంగీకరిస్తూ నా యొక్క హృదయాన్ని ఎదుట తెరుస్తున్నాను. నా దేవుడువని నేను అంగీకరిస్తూ నా బాధను నీకు చెప్పుకుంటున్నానయ్యా అని ఎంతమంది పిల్లలు ప్రభువా ఇప్పుడు తండ్రి నీకు వారి హృదయములో నుండి వారి వేదనను చెప్పుకుంటూ ఉన్నారో, వారి మూలుగును వినబడజేస్తూ ఉన్నారో, వారి కన్నీటిని నీ పాదాల దగ్గర ప్రభువా కారుస్తూ ఉన్నారో, వారందరి మీద నీ కనికరము దిగివచ్చునుగాక, నీ కృప దిగివచ్చునుగాక. ప్రభువా, వారిని మీరు బలపరచండి, వారిని మీరు లేవనెత్తండి, వారికి మీరు విడుదలను అనుగ్రహించండి. నీ గొప్ప జయమును ప్రభువా బిడల పక్షముగా మీరు అనుగ్రహించి వారిని మీరు సంతోషములోనికి, సమాధానములోనికి నడిపించగలరని దేవా ఈ ఉదయకాలపు ధ్యానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ మనవులని వేడుతూ సమాధానకర్తవని నీ పైన ఆధారపడుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను దీవించునుగాక. ఆమెన్.
ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. గాడ్ బి విత్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.